చెప్పలేని నీ సోది చెప్పాలా? రా, ధైర్యం ఉంటే మీరే రా, కింద నుంచి బాగడం కాదు. సోదమ్మా, సోదు సోదు సోదు. ఊరంతా జనమే, ఎవరో సోదు చెప్పించుకునేదా? కడుపు భోజనం చేసి 3 రోజులు అవుతుంది, రాగలే చేస్తుంది, ఏమ్మా టీ వేయలేదు. మా సోదు 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 అన్ని పాతయే. సోదమ్మా, సోదు సోదు సోదు. సత్యనారాయణ, సత్యనారాయణ ఏమన్నా డైరెక్టర్ గారు, ఇక్కడంత మగోళ్ళు ఎవరు లేరు కానీ మిగలదండి ఊరికి కవర్లా మీరే ఉన్నారు గొడవగారు. అమ్మ మాది కంచుకోవాలా? ఎక్కడున్నది? కొత్తకోట అవతల. అది ఎక్కడ ఉంది? అది అవతల అవతల. ఆవులు ఎక్కడ ఉంది? జిల్లాలో ఉంది. అమ్మమ్మ మొన్న మార్చి డిసైడ్ అయిపోయి నేను అర్గప్ప జిల్లా. ఎక్కడున్నది? అమ్మ ఏంటి నీకు అసలు ఊరు తెలుసా? నీ ఊరు కావాలి, ఊరు కావాలా? తెలియదు కదా. వాళ్ళందరికీ ఊరు తెలుసు. నీకేం కావాలి చెప్పు. సోది సోది కావాలంటే చేయి చూపించాలా? చూపించు. పిలుస్తావా? అదే మేము మరి ఎన్ని అడుగు బాపుతలే, అటు తిప్పి ఇటు తిప్పి వెనకాల మూడెట్టేవాళ్ళే. అది సరేనా? ఇప్పుడు నా చెయ్యి చూడాలంటే మినిమం ఒక 500 నాకు ఇవ్వాలా? అవును మరి మామూలు చెయ్య, పొడవు చెయ్య. ఊళ్ళో అందరికన్నా మనమే పొడవు. చాలా చేయగలుగుతాం మనం. లెక్కెట్టుకుంటే 16, లెక్కెట్టకపోతే 24. కాదు ఒకటే ఇంకా అచ్చా ఎడ చేయాలి అలా కాదు. మా ఊర్లో తింది గుడిసేయి అంటారు. మీ ఊర్లో ఏమంటారని డౌట్ అడుగుతున్నాను. మీ ఊళ్ళో ఏమంటుంది? సరసి అంటారా? చూడు, నాతో ఒకసారి శోధిపించుకుని అవ్వలో కూడా జీవితంలో మళ్ళీ ఎటు బాగా వారు ఊళ్ళో తిరుగుతారు పిచ్చోళ్ళ. అన్నీ జరిగినాయి చెప్పేస్తాను. అది కూడా అప్పలాంటి ధైర్యం కూడా రమ్మంటే రానంత పాత బయట పెడతాను. కానీ ఎప్పుడు అలాగే ఉన్న కుర్రోడు కాదు. రాత్రి కానీ దేవుడు వర్ణించాడు మహారాజు. రాబాబు ఏమో అటు ఇటు పట్టుకోకూడదు, కావాలని పట్టుకోవాలి తప్ప. గుడికాయలు జలమనే బాబా ఎప్పుడేం తగినా అప్పుడప్పుడు టూలో నిజాలు వచ్చేస్తే కానీ చూడలేదు. అమ్మమ్మమ్మమ్మ చెయ్యా ఇందులో పెళ్ళి ఎందుకు కనపడుతుంది? పెళ్ళి అయిందా? అయిందా? ఈ కేటర్కి వెళ్ళిందంటే చాలా మంది వెళ్ళి ఉంటారు. ఇందులో ఉన్నది చెప్పమంటావా, నేను చెప్పమంటావా? నేనైతే అబద్ధాలు చెప్పడం లేదన్నమాట. పుట్టమని చెయ్యి, పుట్టమని చెయ్యి స్వామి. దిగుతారు, వస్తారు. ఉన్నారా? అబ్బా ఇసుకెత్తుకో, సోది ఇసుకెత్తి సరే ఇటు బాగా తిరిగి నీకేది పడదు. చూడమ్మా చూడు ఆయన ఇలా రా డైరెక్టర్ గారు, ఇలా రండి. ఏమిటా భయం? అయ్యో నేనేమి చేయను. నేను ఈ జిల్లా మంత్రి కాదు. అయ్యో సరే సరే సరే. అబ్బాబ్బాబ్బా ఈ జాతకం ఈ ఊళ్ళో ఎవరికి లేదు సత్యబాబు, నీకు తప్ప. మామూలు జాతకం కాదు. చక్రాలు 16, చుట్టూ భూచక్రాలు 15. అవి ఉన్న చక్రమే ఇంట్లో ఆడమని సార్.
అవునా చెప్పు. ఇంట్లో ఆడమంచా చాలు వదిలే ఇది చాలు నా ఆడితే ఇది రాదు వదిలే బాబోయ్, వదిలే, వదిలే. ఆ భయమే ఉంటే ఎప్పుడో కొన్ని సమాజం కొద్దిగా చెప్పి ఆ కొద్ది వదిలే ఎందుకే చెప్పి చాలు పోతారా? ఎవరు చెప్తా యాభై డబ్బు చెప్పు ఏం మాట్లాడుతుంది బాబు రాయ్యా రాయ్యా ఆర్కెస్ట్రా ఈ పిల్లని చూస్తే నాకు వినాలండి లాగేస్తుంది చూడా ముద్రమ్మా కాదు కాదు నువ్వు రొత్తలోని పిల్లవా అనిరెడ్డి వాళ్ళ పిల్లవా ఇంతకీ ఏ ఊరు జాతి పిల్లవా రొత్తలోని పిల్ల అయితే తెల్లగా ఉంటుంది అనిరెడ్డి పిల్ల అయితే ముక్కు పెద్దగా ఉంటుంది నీకు అన్ని పెద్దయే ఈయన కోరుకున్న కోరిక తీరిపోయినట్టున్నాడు బాబు రాత్రి నుంచి పట్టుకోలేడు బాగుతున్నాడు చావండి ఓసారి చావండి ఓసారి తీరిపోయింది నాయన తీర్చేసుకో లేదు ఇంతకీ ఎవరే పిల్ల అమ్మ బాబాయ్ పిల్ల ఏ ఊరు అమ్మ సిరికి వడలబోవాలి పానీదులో నుంచి వచ్చావా ఊళ్ళో నుంచి వచ్చావా సబ్స్టేషన్ దగ్గర నుంచి వచ్చావా ఎందుకు ఎవరి నుంచి రావాలి అబ్బాయ నాకైతే రొక్కలో ఎదురించే కావాలి మనవడు అనిపించుకున్నారా మనవడా రొక్కలంపల్లో బుల్లెలు అయితే మరీ కావాలి మరీ కావాలా ఆ మరి అయితే కానీ ఇంకెందుకు నీ కోరిక అదే ఉంటుంది కదా ఆమె రెండు పిల్లలు అయితే అబ్బబ్బబ్బ బాబో దేవుడా ఎందుకే నువ్వు ఎందుకు వచ్చావు సో చెప్పించుకుందామని మరి చేయించుకోవాలి కానీ ఊరా నీకు షో చేస్తాను కాదు కాదు తెల్లొచ్చే 4 గంటలకి రేపలకి ఏం చెప్పా నువ్వు చెప్తే ఇంకా జనాలు ఏమనిపిస్తారు నీకు కోరికలు తీర్చేసుకోలేక వచ్చాను కాదు కాదు ఇందులో నాకు ఏ పిల్ల సూట్ అవుతుందో కొంచెం చూసి చెప్పమ్మా ఏం చూడు అయిపోయింది వెళ్ళిపో సరే అమ్మాయి రామ్మా రామ్మా రామ్ కదా దగ్గరికి రాండి మరి ఎంత అయిపోయింది నాకు అన్ని వారంటాయి కానీ దగ్గర నరాలు వీక్నెస్ అతను పడంతా నాకు ఏంటి సూర్యం చెప్పించుకుంటావా సూర్యం చెప్పుకుంటావు అని అడిగాను కదా ఇలా సూర్య చెప్పాలా అమ్మ చూడు చూడు చూదమ్మా చూడు చూడు సోది చెబుతానమ్మా సోదు జరిగేది జరిగినట్టు జరిగింది జరిగిపోయినట్టు జరిగేది జరిగినా జరగకపోయినా అన్నీ ఉన్నట్టు సోదు అమ్మ సోదు అమ్మా అమ్మా రేఖలన్నీ బాగానే ఉన్నాయి మూలన్నీ బాగానే ఉన్నాయి రోజు 30-40 రూపాయలు సంపాదిస్తున్నావు అమ్మా నువ్వేమనుకుంటున్నావు త్వరలో జరుగుతుందమ్మా నీకు పెళ్ళి అయిపోయి 2-3 బిడ్డలు తల్లివై ఉండాలి ఇవనమ్మా రేఖ చెప్తుంది రేఖ నిజమైతే నిజం చెప్పి అబ్బాయి పారిపోకు డాడీ మాకు యాదన నిలబడు ఏంటి చూదొద్దా నేను చిన్నెందుకు అమ్మమ్మమ్మమ్మ నా ఆంధ్రప్రదేశ్ మొత్తం గంటగోల్ని చూడడానికి వచ్చింది నా ఐదో మరీ కంగారు పడుతున్నావు నిజం చెప్పేసిందా
నాకు ఏడు ముక్కలు చెప్పచ్చు కదా మొత్తం ఆ? ఇదిగో నేను చెప్పింది నిజం కాదు